హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్‌కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, వెజిటబుల్ రైస్‌లోకి కానీ, బగారా రైస్‌లోకి కానీ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కాంబినేషన్‌గా ఏదైనా సరిపోతుంది. దేంట్లోకైనా ఇది కాంబినేషన్ సరిపోతుంది గుత్తి వంకాయ కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా లేత వంకాయలు చిన్న సైజులో ఉండేటివైతే బాగుంటాయి. అవి తీసుకోండి. అవి తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి కడిగేసి. తర్వాత ఒక కడాయిలో ఒక టీ సైజ్ కప్పు పల్లీలు, ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి. చిప్ప అంటే ఒక మీడియం సైజు బౌల్ లాగా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు నువ్వులు, అదే నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో పల్లీలు తీసుకున్నాను. దాంతో ఆ సైజు కప్పుతో సగం కప్పు నువ్వులు తీసుకున్నాను. ఎండు కొబ్బరి కట్ చేసుకొని నువ్వులు, పల్లీలు అన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వేసుకొని అన్నీ దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని దాంట్లోనే తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి 2 ముక్కలు, ఒక 4, 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అది క్లిప్పింగ్ మిస్ అయింది, ఏమనుకోవద్దండి. కొద్దిగా అవి కూడా యాడ్ చేసుకొని పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఒక గిన్నెలో ఉప్పు వేసి వాటర్ వేసి దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే నల్లబడతాయి. అలాగే ఉంచితే, అలాగే మనం పట్టిస్తున్నాం మసాలా పట్టిస్తే నల్లబడతాయి అన్నమాట. అందుకే కొద్దిగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఉప్పుని వాటర్లో వేసుకోవాలి. ఈ తోక ఉంటుంది కదండి, కొద్దిగా తోక పెద్దగా అనిపిస్తే కొద్దిగా కట్ చేయండి. తర్వాత 4 ఇట్లా 4 సైడ్ లాగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. అన్నీ అలా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి అండి వంకాయల్ని. నేను చూపిస్తాను కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఆ వంకాయ ముక్కల్లో లోపలికి అంతా కూర్చుకోవాలి. బాగా మసాలా అంతా కూర్చుకోవాలి దాంట్లోకి. ఈ పొడిలో ఏమేమి వేసుకున్నాం ఒకసారి చెప్పుకుందాము. పల్లీలు, కొబ్బరి, నువ్వులు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా మీకు తగినంత కారము, ఉప్పు, పసుపు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఒక 4 ముక్కల అల్లం ముక్కలు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఇవి వేసుకున్నామండి. అన్నీ ముక్కలకి పట్టించి ఈ వంకాయ ముక్కలకి అలాగా అంతా మసాలాని కూర్చుకొని అంతా పక్కన పెట్టుకోవాలి. ఇలాగ అన్ని దాంట్లకి మసాలాని పట్టించుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇది నూనె వంకాయ అని అంటారు మా సైడు. నూనె వంకాయ అంటారు, మసాలా వంకాయ అంటారు. ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా దీన్ని అంటారు. దీన్ని చాలా రకాలుగా కూడా చేయొచ్చు. మేమైతే ఇలాగ చేసుకుంటామండి. ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అవి చిటపటాడిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి.
తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మసాలాలోనే వేసుకున్నాము ముందుగానే. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు చెప్పుకున్నాం కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 2 ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకులు. అవి దూరగా కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయ మనం ప్రిపేర్ చేసుకోవాలి. రెడ్ కలర్ రావాలి, కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది. తర్వాత మనం అన్ని మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వంకాయలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్లు వాటర్ కూడా వేసి పట్టుకోవచ్చు, కానీ అది మరీ కొద్దిగా మిగిలితే మనం దేనికన్నా ఇడ్లీ దాంట్లోకి, దోశలోకి కూడా మనం ఒట్టిగా పక్కన సైడ్కి పెట్టుకొని కూడా తినొచ్చు ఈ పొడి. అందుకే నేను వాటర్ వేసి పట్టలేదండి. తర్వాత వంకాయలన్నీ వేసుకొని మిగిలిన పొడి అంతా వేసేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ ఉంటే పక్కన పెట్టేసుకోండి, మరి తగినంత వేసుకోండి పొడి. తర్వాత చింతపండు మనం నానబెట్టేసి పెట్టుకున్నాము, ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం వేసుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టేసుకుంటే చింతపండు త్వరగా నానుతుంది. అదంతా చింతపండు రసం మరి తగినంత వాటర్ వేసుకొని మీకు ఎంత లిక్విడ్ లాగా కావాలో మీరు చూసుకొని వాటర్ వేసుకోండి. ఇది మరీ లిక్విడ్గా ఉంటే బాగుండదు, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అందుకే చూసుకొని వేసుకోండి, అంటే ఉడకాలి కదా, ఉడకాలి లోపల అది సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం సైజులో ఒక 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది, అది దగ్గరికి వచ్చేసింది అంతా. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఏమన్నా ఉప్పు అంత సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది, గరం మసాలా వేసుకోండి కొంచెం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ